వెల్కమ్ టు ఆదా. నేను హరిత. ఆస్తి కోసం కూతురు కొడుకే యముడయ్యాడు. ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత 86 ఏళ్ల వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకి చెందిన జనార్దన్ రావు సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన 29 ఏళ్ల కిలారు కీర్తి తేజకు 4 కోట్ల రూపాయల షేర్లను బదిలీ చేశారు. అయినప్పటికీ కొన్ని రోజులుగా తాత మనవడి మధ్య ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చిన కీర్తితేజ ఆస్తి పంపకాల విషయంలో తాతతో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్ను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి వారించబోగా ఆమెపైన దాడికి పాల్పడి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ వీరబాబు వారించేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించి అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరోజినీదేవి జూబ్లీహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదక ద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్లు విరాళాలిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు అందజేశారు. తెలుగు నేలపై మొదటి తరం పారిశ్రామికవేత్తలలో వెలమాటి జనార్దన్ రావు ఒకరు. హైడ్రాలిక్స్, న్యూమాటిక్స్ ను పరిచయం చేశారు. వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావుకు పటాన్చెరు, బాలానగర్ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలున్నాయి. ఆయన కుమార్తె సరోజినీదేవి భర్తతో విభేదాలు రావడంతో తండ్రి వద్దే ఉంటుంది. ఆమె కుమారుడు కిలారు కీర్తితేజ తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాడు. కొంతకాలంగా వీరి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట జనార్దన్ రావు తన మనవడు కీర్తితేజకు 4 కోట్ల వరకు డబ్బులు ఇచ్చాడు. తనకు ఇంకా డబ్బులు కావాలని, తనను సరిగ్గా పెంచలేదని తాతతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6 నుంచి 11 గంటల సమయంలో తాత జనార్దన్ రావు ఇంటికి కీర్తితేజ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవకు దిగిన కీర్తితేజను తల్లి సరోజినీదేవి వారించింది. ఇదే సమయంలో కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను పొడిచాడు. దీంతో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి అడ్డురాగా ఆమెపైన దాడి చేశాడు. కాసేపటికి తేరుకున్న సరోజినీదేవి తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు వచ్చి సరోజినిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. జనార్దన్ రావు కుమారుడు వెలమాటి గంగాధర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.